నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరికైనా తిన్న తర్వాత అరగంటకి, గంటకి స్టమక్‌లోంచి ఏదైనా వేడిగా తంతు నోట్లోకి రావడం లేదా పుల్లని త్రేన్పుల్లాగా అనిపిస్తుందా? చెస్ట్ లేదా హార్ట్ రీజియన్‌లో బర్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటే గనక దీన్ని జీఈఆర్‌డీ అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, కడుపులో ఉండేటువంటి యాసిడ్స్ ఎప్పుడైతే పైకి ఉబుకుతాయో అంటే తన్నినట్టుగా అనిపిస్తాయో అవి మన నోట్లోకి లేదా అన్న నళికలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి లైనింగ్ అంతా కూడా బర్నింగ్ లాగా అయిపోయి మనకు ఆ గ్యాస్ అనేటువంటిది లేదా హైపర్ ఎసిడిటీ అనేటువంటి ఈ సిమ్టమ్ జీఈఆర్డీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మనము ఈ జీఈఆర్డీని ఇమ్మీడియట్గా తగ్గించేటువంటి 5 రకాల హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాము. 2-3 ఏలకులు లేదా ఇలాచీలను కార్డమమ్ అంటారు. వాటిని దంచి లేదా క్రష్ చేసి కషాయంలాగా ఒక కప్పు వాటర్‌తో కషాయంలాగా కాచుకొని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక ఈ హైపర్ అసిడిటీ సిమ్టమ్‌ని తగ్గించుకోవచ్చు. ఇలాచీ లేని వాళ్ళు 4-5 తులసి లీవ్స్‌ని క్రష్ చేసుకొని వాటిని కషాయంలాగా కాచుకొని తీసుకోవడం. లేదంటే 4-5 తులసి లీవ్స్‌ని తిన్న వెంటనే చీవ్ చేయడం లేదా నమలడం రెగ్యులర్‌గా నమిలితే గనక వాళ్ళకి గూడా ఈ హైపర్ అసిడిటీ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. 1-1.5 స్పూన్ ఫెనుగ్రీక్ లేదంటే మెంతుల్ని దంచి ఓవర్‌నైట్ ఒక కప్పు నీటిలో నానబెట్టి మార్నింగ్ స్ట్రెయిన్ ఫిల్టర్ చేసేసి ఆ వాటర్‌ని గనక తీసుకుంటూ ఉంటే గనక ఈ యొక్క హైపర్ అసిడిటీ ఇమ్మీడియేట్‌గా కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే హైపర్ అసిడిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చిల్డ్ మిల్క్ అంటే ఫ్రిడ్జ్‌లో ఉండేటువంటి చిల్డ్ మిల్క్, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ మరియు ఎవరికైతే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ పడతాయో వాళ్ళు మాత్రమే ఈ చిల్డ్ మిల్క్‌ని తీసుకుంటే గనక వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఈ హైపర్ అసిడిటీ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒక స్పూన్ ఆమ్లకి పౌడర్ లేదా ఉసిరి పౌడర్‌ని హనీతో తీసుకోవడం ద్వారా గూడా ఈ అసిడిటీ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇది స్టమక్‌లోని గ్యాసెస్‌ని, అసిడిటీని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. యాసిడ్స్‌ని మరియు ఈ ఇసోఫేజియల్ లైనింగ్ ఏదైతే ఉందో మన అన్న నళికలో ఉండేటువంటి లైనింగ్ దెబ్బతింటుంది కదా! దాన్ని కూడా రిపేర్ చేయడంలో ఈ ఉసిరి పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో, తినడానికి ముందు ఎవరికైతే ఈ ఇబ్బంది ఉంటుందో వాళ్ళు అలోవెరా జెల్‌ని గనక ఈ ఫుడ్‌కి ముందు తీసుకుంటూ ఉంటే గనక వీళ్ళకి కూడా ఈ హైపర్ అసిడిటీ అనేది బాగా కంట్రోల్‌లోకి ఉంటుంది. మరియు విరివిగా ఈ కోకోనట్ వాటర్‌ని మనము తాగుతూ ఉన్నా కూడా హైపర్ అసిడిటీ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ కోకోనట్ వాటర్ అందుబాటులో లేని వాళ్ళు ఎవ ఈ మన క్యూమిన్ జీలకర్ర లేదా పుదీనా, మింట్ లీవ్స్ వీటిని కూడా కషాయంలాగా చేసుకొని, టీ లాగా చేసుకొని విరివిగా తీసుకుంటూ ఉంటే గనక కూడా ఈ హైపర్ అసిడిటీ అనేది తొందరగా కంట్రోల్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హైపర్ అసిడిటీ బాధతో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే గనక మా యొక్క వీడియో వాళ్ళకు షేర్ చేయండి. మీకు హైపర్ అసిడిటీ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.